బాలకృష్ణ సినిమా ఇప్పుడు 'అఖండ 2' తాండవకి సంబంధించి వాళ్ళ కుట్ర, వీళ్ళ కుట్ర, ఆ హీరో కుట్ర ఎవరు పట్టించుకోలేదు. ఇండస్ట్రీ అంతా ఒక్కడినే చేశారు బాలకృష్ణ. ఇటువంటి రూమర్స్ అన్నీ వినిపిస్తున్నాయి. అంటే ఫ్యాన్స్‌గా మీరేమనుకుంటారు? బాలకృష్ణ ఫ్యాన్స్‌గా ఇప్పుడు మామూలుగా పలానా హీరో కుట్ర, ఈ హీరో కుట్ర చేశాడు, కావాలనే ఇలా ఏయించారు అని కొంత అనుకుంటా ఉంటారు. ఫ్యాన్స్‌గా మీరెట్లా ఫీల్ అవుతారు? నేను బాలయ్య అభిమాని చెప్తున్నా. ఎవరి కుట్ర ఉండదు. ఎందుకుంటే కుట్ర ఏందంటే, ఇప్పుడు ఒక కరోనా వచ్చినాక అందరికి అందరూ ఫ్యాన్స్ ఏం డిసైడ్ అయ్యారంటే, నాకు తెలవంగా అవగాహన ప్రకారంగా అందరు సినిమాలు బాగా ఆడాలి. అందరూ నా హీరో బాలకృష్ణ గారు మాకు గొప్పగా ఉండాలి అనుకుంటాం. ఇంకో సినిమా కూడా గొప్పగా ఉండాలి. ఎందుకంటే అందరు సినిమాలు ఆడితేనే థియేటర్స్ బాగుంటాయి, ప్రొడ్యూసర్ బాగుంటారు. అందరూ వాళ్ళ ఫ్యాన్స్ వస్తాం, మేము వస్తాం. వాళ్ళ ఫ్లాప్ అయితే వాళ్ళు రాకపోతే మాకు ఉండదు. పోటీ ఉండదు కదా! పోటీ తీసుకోవాలి కదా! అలా పోటీగా తీసుకుంటే ఇలా గొడవలు ఏమి ఉండదు, ఎవరు కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను సెంటర్ కోసం చేస్తాను, ప్రతి విషయం నాకు తెలుస్తుంది. బాలకృష్ణ సన్నిహితంగా ఉంటారు, లేకపోతే నాకు ఏదో తెలుస్తుంది కాబట్టి నేను ఇది చెప్పగలుగుతాను. కొంతమంది పిల్లలు యూత్ జనరేషన్ ఉంటారు కదా, ఇప్పుడు యూత్ జనరేషన్ వాళ్ళకి తెలియదు. అరే ఎందుకు ఆపిర్రు, హీరో ఆపిర్రు అని. ఇప్పుడు మామూలుగా మీడియాలో యూట్యూబ్ చాలా వచ్చినాయి. కొంతమంది యూస్ కూర కూడా పెడుతుంటారు, కొంతమంది ఈ విధంగా పెడతారు. కానీ ఈ సినిమాకి ఎవ్వరు కూడా చేయలేదు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎవరి విషయంలో పోడు చేయడు. ఆయన ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడు, ముక్కుసూటిగా ఉంటాడు. ఏ విషయంలో కూడా ఎవరికి హాని చేయడు. ఏదన్నా ఇష్టపడ పరవాలని మాట్లాడతాడు. అప్పుడు కొద్దిగా అట్టయితే తర్వాత ఆయన నుంచి మనం కలుపుకొని పోతాయి. ఏ హీరో చిరంజీవి అయినా ఎవరైనా కూడా బాలకృష్ణ ఏదో చిన్న విషయం అనుకున్నా చేసినా కూడా అరే ఒక తోటి హీరో కాబట్టి మేము ఆడికి వెళ్ళిపోతే మూడో మనిషికి అవకాశం ఇయ్యారు. ఎలాంటి ఎవరి ఇలా కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. ఇంత సీనియర్ హీరో, ఇన్నేళ్ల కెరీర్ ఉన్న హీరోకు ప్రొడ్యూసర్స్ ఇంత బకాయిలు ఉన్నాయని ఆయనకు అంటే కొంచెం కూడా ఏం లేకుండా సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదే అంట బాలకృష్ణ బోలాశంకర్ ఎందుకంటారు దీని కొరకు ఆయనకు తెలిసి ఉండాలి కదా ఇప్పుడు చాలా మంది. తెలుసుండగా. కానీ బాలకృష్ణ గారు ఒకసారి సినిమా చేస్తుండంటే సరెండర్ అయిపోతాడు. డైరెక్టర్ సరెండర్ అయిపోతాడు, నిర్మాత సరెండర్ అయిపోతాడు. నువ్వు నాకు ఇన్ని డబ్బులు పెట్టి తీయాలి, ఆడబెట్టి తీయాలి. ఇప్పుడు ఎవరికైనా నాకు రేటు పెంచాలి, నా సినిమాకు మీకు ఇంత ఇవ్వాలి పర్మిషన్ అంటే నాకు సినిమాకి పర్మిషన్ అక్కర్లేదు, ఏం అవసరం లేదు. నా బడ్జెట్ తక్కువ, నాకు ఇంతమంది చేస్తాను, నాకు ఎవరితో అవసరం లేదు. నేను సేఫ్ సెటిల్ అయిపోతే నా ప్రొడ్యూసర్ సెటిల్ అవుతారు, నా హీరో అన్ని బాగున్నాయి, నా ఫ్యాన్స్ కూడా బాగుంటారు కాబట్టి ఆయన పట్టించుకోవడం విధంగా. బాలకృష్ణ అంటే ఇట్లా సినిమా ప్రొడ్యూసర్స్ దానిలో అడగడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవా? ప్రొడ్యూసర్ విషయంలో బాలకృష్ణ గారు కానీ హీరో డైరెక్షన్ విషయంలో ఎప్పుడు పట్టించుకోడు. ఎందుకంటే సినిమా తీస్తున్న అంత మట్టుకే చూస్తాడు చేసి. అంటే వాళ్ళకి అంతకుముందు బకాయిలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ అంతకుముందు సినిమాలు ఏంటి ఎట్లా అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వచ్చినప్పుడు హిట్ ఫ్లాప్లు అవేం అడగడం ఉండవు. కరెక్ట్ ప్రశ్న అడిగారు మీరు. మేము అడగాలి చాలామంది అనుకుంటాం. ఎందుకంటే బాలకృష్ణ ఎప్పుడో 1984 నుంచి 85, 86 వరకు కూడా ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో అడిగాం. సార్ ఈ సినిమా తీస్తున్నారు, ప్రొడ్యూసర్ మాకు బాగా సినిమా అవుతుంది, దాని సినిమా 100 రోజులు ఆడాలి, జూబ్లీ ఆడాలంటే సినిమా కలెక్షన్ లేకపోతే నేనే తీసామని చెప్పేస్తాను అని ఆ విధంగా చెప్తాడు. ప్రొడ్యూసర్ విషయంలో నాకు ఈడబెట్టి సాంగ్ తీయాలి, ఇంత పెట్టి తీయాలని కాదు. ఇప్పటికప్పుడు కొంత ఆయన తోటి హీరోలో కాశ్మీర్లో పాట చేస్తుండే, ఆయన వచ్చి ఇంద్ర పార్క్లో పాట చేస్తుండే. ఆయన పెట్టి ఇంకో హీరో టాబుని పెడితే రోజున పెడుతుండే. ఆయన బిజినెస్ ఆయన అలాగనే ఎక్కుంటుండే. బాలకృష్ణ గారికి ఈ సిద్ధాంతాలు ఏమి ఉండవు. అంటే పలానా హీరోయినే కావాలి, పలానా దగ్గర చోటుకు అవన్నీ లేదు. నాకు సబ్జెక్ట్ ప్రకారంగా ఉండాలి, చెల్లిపోవాలి అంతమాట. సినిమా కంప్లీట్ కావాలి, ఇన్ టైంలో కంప్లీట్ కావాలి, ఇన్ టైంలో రిలీజ్ కావాలి, అంత మట్టుకే మాట్లాడతాను. కానీ ప్రొడ్యూసర్ నేను అది చేయాలి, ఇది చేయాలని ఉంటే ఒక్కసారి కమిట్ అనేది అంతే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విషయం, పాన్ ఇండియా సినిమా వస్తుంది కాబట్టి ఆయన రేంజ్ కూడా బాగా పెరిగింది, పేరు బాగుంది, అన్ని కంటిన్యూ ఇట్లా వస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుని అడిగిన ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం ఇది. ఇప్పుడు ఎవరైతే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ఇచ్చి హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 28 కోట్లు ఇవ్వాలని 14 రిల్స్ ఇప్పుడు మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. కానీ అది తమిళనాడు వరకు ఇచ్చిందా, మొత్తం ఆపమని అట్లా హక్కు ఉంటుందా మద్రాస్ హైకోర్టుకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సినిమా ఆపాలని? ఒక స్టే ఇస్తే కనీసం ఒక కంట్రీ కన్నా ఒక స్టేట్కి నడుస్తుంది, అధికారం ఉంటుందా కోర్టు? ఒక కంట్రీకి ఒక విధంగా ఇప్పుడు ఓవర్సీస్లో వేసుకోవచ్చు. కానీ ఆడేస్తే నీకు వాళ్ళు లీక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఓటీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ బయర్స్ కోర్టులో కొన్ని కోట్ల రూపాయలు ప్రీమియర్స్ క్యాన్సల్ అన్నప్పుడు ఓవర్సీస్లో యథాతథంగా నడుస్తాయని చెప్పారు. తర్వాత ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రీమియర్స్ క్యాన్సల్ అన్నారు. మద్రాస్ హైకోర్టుకి అధికారం ఉంటుందా ప్రీమియర్స్ అన్ని చోట్ల ఆపాలి, సినిమా రిలీజ్ కూడా ఆపాలనే అధికారం కోర్టు ఉంటుందా మద్రాస్ హైకోర్టు? నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా ఒక కోర్టు స్టే ఆర్డర్ ఇస్తే అది అన్ని సినిమా మొత్తం టోటల్ మనిస్తుంది, ప్రొడ్యూసర్ మనిస్తుంది. ఆయన ఏడేసినా కూడా వీని మీద కేసెస్ పడతాయి. ఇక్కడ వరల్డ్ వైడ్ ఎక్కడ ఎందుకంటే ఈ సినిమా తీసి ఈయనే కదా కాబట్టి ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చింది, దాన్ని గౌరవించి దాన్ని వేరే వాళ్ళు కూడా వేయొద్దు. కోర్టు స్టే ఇచ్చింది, మధ్యాహ్నం వరకు న్యూస్ వస్తుంది. ఆ రోజు డిసెంబర్ 4వ తారీఖు కోర్టు స్టే ఇచ్చింది, ఆ అఖండ 2కు అడ్డంకులు ఇబ్బందికరమని. అయినా కానీ బుక్ మై షో టికెట్లు ఉన్నాయి ఏపీలో, రాత్రి కూడా ప్రీమియర్స్ పడతాయి. ఆ రోజు కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ జీవో ఇచ్చింది 600 టికెట్ పెంచుకోమని. అంటే అది అప్పటి వరకు వాళ్ళకి అర్థం కాలేదా, అంటే ఇంకా లేదు వేద్దాం అనుకుని ఇది ఇంకో విషయం. ఒక వైఫల్యం ఏమందండి, వీళ్ళకి యూనిట్ వలన లేకుంటే బాలకృష్ణ దగ్గర వాళ్ళదని ఏంది తప్పంటే ఆల్రెడీ మన నవంబర్ 30కే అనుకుంటా, నవంబర్ 30కే రోజు అది స్టే ఆర్డర్ పాస్ అయింది. అది ఇది ఆర్డర్ పాస్ అయింది. అప్పటికి 3 రోజులు గ్యాప్ వచ్చింది. 3 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు బాబు గారు తప్పైపోయింది ఈ విధంగా అంటే బాలయ్య గారు అప్పుడే ఒక క్షణాల్లో ఫోన్ కొట్టి కథ చేస్తుండే,
కానీ ఈ అంటే మద్రాస్ హైకోర్టు నుంచి ఆర్డర్ నవంబర్ 30 ఉందా? 30 తారీఖు ఉన్నది. అంటే విడుదల చేయొద్దు అప్పటి వరకు ఆపాలా? స్టే ఆర్డర్ పాస్ అయింది ఈ రోజు 30 తారీఖు నవంబర్ పాస్ 30. అయింది. నవంబర్ 30 పాస్ కానీ అయింది. వీళ్ళు ఇంకా 4 రోజుల పాటు వెయిట్ 3 చేశారు. రోజులు ఆఫ్ చేసి పబ్లిక్ అంతా ఈ విధంగా రోడ్ల పాలు చేసేటట్టు మేము బ్యానర్లు మొత్తం కట్టి దండలు వేసి ఇప్పుడు అదే ఫ్యాన్స్ మెయిన్ పెద్ద పెద్ద కటౌట్లు కట్టి హారతులు పట్టారు కదా. ఆర్టీసీ కరాల్సిన వల్ల పుష్పట్టు వచ్చినాక తర్వాత కూడా ఆ విషయం జరిగినాక ఏ హీరో కూడా బ్యానర్స్ కట్టినారు. అక్కడ ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే చిన్న హీరో పెద్ద హీరో కాకుండా ఓజీ సినిమా వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా. ఇప్పుడు అక్కడ సీఎం ఇక్కడ సీఎం మనకు డిప్యూటీ సీఎమే కదా. అలాంటి సీఎం సినిమా కూడా పైన వాళ్ళ అభిమానులకు బ్యానర్స్ కట్టినారు. ఎక్కడ సుదర్శన్ కానీ సందేహ్ కానీ ఎక్కడ కట్టలేరు అంటే ఆయన కూరగాని కాదు, ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న పోలీస్ శాఖ కానీ థియేటర్ సిబ్బంది కానీ ఫ్యాన్స్ కూడా ఊరుకు కట్టాలన్నమాట. అలాంటప్పుడు ఇది మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చింది బాలకృష్ణ ప్యాండే సినిమా కొద్దిగా కోఆపరేట్ చేయండి అని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేసి పోలీసు వాళ్ళని థియేటర్ ఓనర్స్ని మేనేజర్ రిక్వెస్ట్ చేసి ఒక బ్యానర్స్ సింపుల్గా కొన్ని బ్యానర్లు కట్టుకుంటామని చెప్పి మేము కొన్ని బ్యానర్స్ పెట్టాం. దండ వేస్తామంటే కాకినాడ కానీ ఇక్కడ బెంగళూరు దండ కానీ ఇంకో దండ వేస్తా అంటే ఫ్లవర్స్ కానీ బాల్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఎలాంటిది కానీ ఏదని వాళ్ళు థియేటర్ వాళ్ళు మాకు చెప్పారు. మేము కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తాం. క్రాకర్స్ కానీ డీజేలు కానీ పెట్టొద్దని మాకు వాళ్ళు చెప్పారు. మా అండర్టేకింగ్ కూడా నాతో రాయించుకుని పిఎస్లో ఇక్కడ మాకు చిక్కడవాళ్ళు పిఎస్ రాయించుకున్నారు. మాకేమన్నారు ఒక బ్యాండ్ పెట్టుకోండి, మీరు బ్యాండ్ కానీ మీరు ఫ్లవర్స్ దండ వేసుకోండి. ఫ్లవర్స్ దండ మేము 50 బ్రదరే 50,000 పెట్టేసి దండ వేయించాడు. ఇక మిగతా బ్యానర్లను మేమే వేయించుకున్నాం చేస్తాం. ఇప్పుడు ఆర్టీసీ క్లాస్లో సుదర్శన్ థియేటర్లో ఉన్నదంట సార్ మీరే ఇచ్చింది. మన అలీబాయ్ సార్ వేసింది. 55,000 ఖర్చు 59,000 మొత్తం దాని ఎక్స్పెండిచర్ అన్ని ఖర్చులు అన్నీ వేయడానికి తీయడానికి మొత్తం కలిసి కటౌట్ కాకుండా దండకే అంత కటౌట్ కూడా 60 ఫీట్ల దండది 70 కటౌట్ అది 70 ఫీట్ల 75 ఫీట్ల కటౌట్ దానికి 60 ఫీట్ల దండ వేయించినాం. ఆ దండ దేనికి కూడా మాకు చాలా ఇబ్బందులైంది. అది మార్నింగ్ తేవాలంటే పోలీసు వాళ్ళు ఛాలెంజ్ చేశారు. సరే ఏదో కోఆపరేషన్ మేము తీసుకొని వచ్చినాము. తీసుకొచ్చి వేయనికే 10 మంది లేబర్స్ పెట్టించి మీదికి లేవేసిన కూడా క్రేన్తో వేద్దాం అనుకున్నాం. సరే మేము వేస్తామంటే వాళ్ళతో వేయించి వాళ్ళకు ఉపాధి కల్పించినట్లేదని డబ్బులు ఇచ్చి వేయించినాం. ఇది నవంబర్ 30న స్టే ఆర్డర్ ఉంటే 4 రోజులు ఆపి ఇంత వెయిట్ చేయించి టికెట్లు ఏపీలో ఓపెన్ చేసి, తెలంగాణలో అంటే బుక్ మై షో ఓపెన్ చేయలేదు, ఏపీలో ఓపెన్ చేసి టికెట్లు ఇచ్చి ఇంకా ఏపీలో ఇంకా వివచ్చంగా హారతులు బట్టి డైరెక్ట్ పోస్టులకు అంతా చేసి ఒకటేసారి క్యాన్సిల్ అనేసరికి ఎలా ఉంటుంది? అదే కదా మాది ఇప్పుడు 30 రోజు వచ్చింది. ఇప్పుడు అవి కూడా మేము కోర్టుకేం పోలే తెలియదు కాబట్టి మాకు అన్ని గ్రూప్లలో కానీ మేము ఫ్యాన్స్ కాబట్టి అన్ని గ్రూప్లో ట్విట్టర్లో అక్కడ పెట్టాను. కానీ అది మేము కాఫీ ఫేస్ చేసుకొని చూసి 30కే ఉన్నది అలా 30 ఉంది కాబట్టి అప్పుడైనా కనీసం ఒక పాస్ అయినప్పుడు ఒక మాట చెప్పి వేసిన ఈరోజు వాళ్ళన్న కనీసం వాళ్ళకు మాట్లాడి చేసి ప్రొడ్యూసర్కు మీరు మీతో కాకపోతే బాలేపడుతుందని చెప్పండి, ఒక మాట చెప్తే మేము ఊరుకుంటామంటే అయిపోతుండేది. అది డీలే చేయడం చాలా ఆడ బాధ అనిపిస్తుంది. బాలకృష్ణ గారు అంటే పట్టించుకోరు, బోలా మనిషి, నిర్మాత నమ్ముతారు, డైరెక్టర్ నమ్మి వెళ్ళిపోతుంటారు, ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ డైరెక్టర్ బోయపాటి సీన్కు ఐడియా ఉండాలి కదా. ఇప్పుడు బోయపాటి సీన్ గారు చెప్పాలంటే భగవంతుడు చెప్పాలండి. నిజంగా మా బాలకి ఒకప్పుడు బి గోపాలు, ప్రొడ్యూసర్లలో మాకు ఎస్ గోపాల్ రెడ్డి, ఆయనకు ఈరోజు మేము దేవుడిని పక్క పెట్టి పొజిషన్ తక్కువనే. అలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో పుట్టబోడు కూడా. బాలకృష్ణ కూడా చాలా సన్నిహితంగా ఉంటుండే, బాలబాబు కూడా ఆయన కోఆపరేట్ చేస్తుండే. అలాంటి ప్రొడ్యూసర్ మాకు ఆయన ఉన్నప్పుడు ఇలా ఇబ్బందులే లేక మాకు పబ్లిసిటీ కాడకని 100 రోజులు పబ్లిసిటీ 200 రోజులు పబ్లిసిటీ చేస్తుండే. థియేటర్ కానీ ప్రతి విషయం ఆయనే పట్టించుకుంటాడు, అన్నీ చేసుకుని సినిమా ప్రమోషన్ అన్నీ చేస్తుండే. ఏది కావాలన్నా అభిమానులకు జోక్స్ నింపిండి ఆయననే. ఇలా మాకు ఫస్ట్ సిల్వర్ జూబ్లీ కొట్టిండి ఆయన స్లాబ్ సిస్టంలో తారకరామ థియేటర్లో. తర్వాత ముద్రమ ఇండస్ట్రీ రికార్డు, ఏది కావాలో ఆయన రికార్డు, ముద్ర కృష్ణ గారి రికార్డే ఏది ఉన్నా కూడా ఆయన ఆ విధాలు రికార్డు చేసిండు. కాకపోతే ఇలాంటి ప్రొడ్యూసర్లు బాలేబాబుని మరీ దగ్గర రానియద్దు. ఇలాంటి ప్రొడ్యూసర్లు మరోసారి దగ్గర 100% రానియద్దు. అడిగిన బోయపాటి సీన్కి ఐడియా ఉండాలి కదా. బోయపాటి సీన్ అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు డైరెక్టర్ సరే మిస్ కొద్దిగా నేను డైరెక్టర్ బోయపాటి గారిని ఎందుకంటానంటే ఆయన కర్త కర్మ క్రియ అంతా ఆయనే. కథ సింపుల్ డైరెక్షన్ మొత్తం గడికేది. అఖండ 2 నుంచి అఖండ 1 నుంచి 1-2 వరకు కూడా ఆయన 1.5 ఇయర్ ఏ సినిమా చేయకుండా దీనికి కష్టపడి చేసి అన్ని లొకేషన్ చేసుకొని ఫ్యాన్స్ని కోఆపరేషన్ చేసుకొని ప్రతిదీ చేసుకొని ఆయన అప్పుడు ఆ విధంగా తీసుకొని ఇది చేసిండు. ఆయన తప్పేలా అంటాం మనం. ఇలా పాన్ ఇండియా స్టార్ మాకు హీరో డైరెక్టర్తో మాకు వస్తుందంటే ఆయన మాకు ద్వేషం ఎందుకు ఉంటుంది? బాలయ్య కెరీర్కు బూస్ట్ వస్తుందంటే 100% కదా. ఇప్పుడు ఆయన దేశం అన్ని బ్లాక్ బాస్టరే కదా. ఆయన అన్నాడు మూర్ఖుడు అంటాం. ఫైనల్గా లాస్ట్ అఖండ 2 ట్రైలర్ చూసుంటారు కదా. ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది, టీజర్ కూడా బాగుంది. ట్రైలరు ఇప్పుడు వచ్చినాక మీకు గుర్తు ట్రైలర్ని అక్కడ మీకు హైప్ పెరిగింది. మాకు బోయపాటి సెకండ్ అఖండ 2 అన్నప్పుడే మాకు అప్పుడే హైప్ పెరిగిపోయింది.
పాన్ ఇండియా అంటే ఇంకా హ్యాపీ పెరిగిపోయింది. కాకపోతే ఈ కొన్ని ఇది అడ్డుపడకుంటే బాగుంటుండే. సరే ఈ ఒకటి మంచో చెడు మనకు ఈరోజు మాకు బాగానే జరుగుతుంది. ఎందుకంటే వితౌట్ కొన్ని ₹1,00,00,000 పెట్టినంత పబ్లిసిటీ వరల్డ్ వైడ్ పబ్లిసిటీ వచ్చింది. బాలయ్య బాబుని ప్రతి టీవీలో కనిపించింది, ప్రతి మీడియా కనిపించింది. నార్త్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ అన్ని స్టేట్లో అన్ని కంట్రీలో కూడా బాలయ్య బాబు ఫోటో కానీ ఇక్కడ ఎక్కడ నీకు పాన్ ఇండియా మొత్తం ఓవర్సీస్లో కూడా ఆయన పేరే అంత పబ్లిసిటీ వచ్చింది. ఇలా కొన్ని రేపు సినిమా వస్తుంది చెప్తున్నా కదా, బ్లాక్ బాస్టర్ ఎవరు రికార్డు ఇప్పుడు హీరో రికార్డు కొట్టాను, బాలయ్య మంచి రికార్డు కొట్టారు ఇండస్ట్రీకి. మళ్ళీ ఇంకో హీరో కూడా తోటి హీరో కూడా ఇట్లాంటి రికార్డు కొట్టాలని కోరుకుంటాం. ఓవరాల్గా వారం రోజులు లేట్ అయినా కానీ ఎటువంటి నష్టం లేదు, కానీ ఇంకా వెయిట్ చేస్తారు. కొద్దిగా 1 డే రోజు అప్పుడు మాకు కొద్దిగా బాధ అనిపించింది. కొద్దిగా డే బై డే మాకు అప్డేట్ వస్తుంది, ఎవరి వల్ల ఏం ప్రాబ్లం అంటే తెలుసుకున్నాక మేము కూడా అనుకుంటాం సరే ఓకే ఎట్లా సాల్వ్ అయింది అనుకుంటారు ఈ ప్రాబ్లం. ఇది ఓన్లీ ఇంట్లో మాత్రం 100% బాలయ్య బాబు గారే. ఆయన బయటికి రాలేడు కాబట్టి ఆయన్నే దగ్గరుండి చేసి ఆయన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకొని ముందు తర్వాత సినిమా రిలీజ్ కానీ ఉద్దేశం అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మా బాబు మాకు చెప్పింది కాదు, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయననే ముందుకొచ్చి అన్నీ కర్త కర్మకి ఈ విషయమా బాలయ్య బాబు కర్త కర్మకి అంతా ఆయన్నే చేసుకుంటూ వచ్చి ఈరోజు ఏ ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ కావద్దు అన్న ఉద్దేశంతో రేపు వచ్చి ప్రతి ఫ్యాన్ కాలర్ ఎగరేయాలన్న ఉద్దేశంతో కన్ఫామా ప్రీమియర్ షోలు 100% ఎలాంటి ఇవ్వకుండా చెప్పండి సార్. రేపు కన్ఫామ్గా ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి. కన్ఫామ్ 8:45 మధ్యలో ఉంటుంది. 8:45 9 మొదలు. ఆ తర్వాత అఖండ 2 1,500 కోట్లు కొట్టాలని మేము ఆశిస్తున్నాం బాలయ్య ఫ్యాన్స్గా. 1,500 కోట్లు డే 1 ఎంత వస్తుంది? డే 1 100 కోట్లు ఈజీగా 100 కోట్లు ఈజీ కొట్టేస్తుంది. ప్రీమియర్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 600 ప్రీమియర్లకు ఇచ్చారు, హైక్ కూడా ఇచ్చారు. డే 1 100 కోట్ల పైన వస్తుంది పక్కా. డే 1 100 కోట్లు వస్తుంది. మొత్తం టోటల్ 1,500 కోట్లు కొట్టాలి బాలయ్య అఖండ సినిమా. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నిన్న ప్రకటించారు, కానీ ఇది కన్ఫామ్గా రేపు ప్రీమియర్ షోలో ఎల్లుండి సినిమా రిలీజ్ కన్ఫామ్ ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.